నిజంగానే అతను అపారమైన శివభక్తుడు మనకు తెలుసు అందరికి. అతను మేధావి. నిజంగానే మేధావి. మరి అతనొక మాంత్రికుడు. మాయలు మారి ఏదైనా మాంత్రికుడు ఆహ్, మంత్రాలు అంటే మాంత్రికుడిలాగా మాయం చేయగలడు. అలాగే చేశాడు కూడా. మనకు తెలుసు. సీతమ్మ వారిని అరణ్యవాసంలో నుంచి ఒక మారువేషంలో వచ్చి తీసుకొని వెళ్ళాడు. మరి అతనొక రాజనీతి గలవాడు. మరి ఇంకా అతను ఒక వీరుడు. మరి అతనొక ధీరుడు. మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే మనం ఒక రావణాసురుడిని చూసుకుంటేనే అతనిలో ఇన్ని క్వాలిటీస్ చూసాము. మరి నెగెటివ్స్ చూస్తే ఏమంటాము? రాక్షసుడంటాము, దుర్మార్గుడంటాము, పాపాత్ముడంటాము, ఆడపిల్లను బాధ పెట్టిన వాడు అంటాం. మరి అతనిలో ఎన్నున్నాయి నెగెటివ్సు? జస్ట్ 4 చెప్పాం. మరి పాజిటివ్స్ ఎన్నున్నాయి? శివభక్తుడని చెప్తాము, మేధావని చెప్తాం, మాంత్రికుడు, రాజనీతి గలవాడు, వీరుడు, ధీరుడు, శూరుడు, పాండిత్యం గూడా కలవాడు. మరి ఇన్ని క్వాలిటీస్ ఉన్నాడు. మరి అతని గురించి మనం పాజిటివ్‌గా ఇప్పుడు రావణాసురుని గురించి అడిగితే మనం పాజిటివ్ మనం ఏమని చెప్తున్నాం? ఎవరినైనా ఏదన్నా అడిగితే ఏదైనా ఒక దాంట్లో ఏదన్నా మనం నష్టపోతాము. నష్టపోతే ఎవరికైనా ఒక దాని గురించి చెప్తే ఏమంటారు? "అరె! నువ్వు అలా బాధపడకు. పాజిటివ్‌గా ఆలోచించు. పాజిటివ్‌గా ఏదైనా ఏం కాదు. ముందుకు వెళ్ళగలవు. నువ్వు చేయగలవు" అని మనం వేరే వాళ్ళకి సలహాలు ఇస్తూ ఉంటాం. అదే విధంగా ఇప్పుడు మనం ఒక రావణాసురుడి గురించి అడిగితే పాజిటివ్స్ ఆలోచిస్తే మరి ఇన్ని చెప్పాము. మరి అది నిజంగా అతను మనం ఎవరమైనా రావణాసురుడు ఎలాంటి వాడు అని ఎవరినైనా అడిగితే ఏం చెప్తారు ఫస్టు? పాజిటివ్స్ చెప్తారా? నెగెటివ్స్ చెప్తారా? ఫస్ట్ చెప్పేదేంటి? రావణాసురుడంటే సీతమ్మ వారిని ఎత్తుకొని ఎళ్ళినవాడు. అతనొక రాక్షసుడు. అతనొక దుర్మార్గుడు. ఎందుకంటే ఒక ఆడపడుచుని, ఆడవారిని తీసుకెళ్ళినటువంటి ఒక పాపాత్ముడు. కాబట్టి ఒక ఆడపిల్లని బాధ పెట్టినటువంటి వాడు అని మనం చెప్తాం. ఎవరమైనా కూడా ఏం చెప్తాం? ఇవే చెప్తాం. మరి పాజిటివ్‌గా ఆలోచిస్తామా? లేదు కదా! పాజిటివ్‌గా ఆలోచించం మనం. ఎందుకు అంటే మన మైండ్‌లో అలా ఫిక్స్ అయ్యాం. మనకు తెలిసిందవే. మనం ఆలోచించేది ఆ విధానంలో ఆలోచిస్తాం. కాబట్టి మన ఆలోచన విధానం ఏం చెప్తుంది రావణాసురుడంటే రాక్షసుడు, దుర్మార్గుడు ఇవే చెప్తుంది. మరి దాని గురించి అలా కాకుండా మనం ఇంకొక రకంగా ఆలోచిస్తే, అరే! అతను రాక్షసుడు ఇలా అంటున్నారు కదా! మరి అతను చేసిన మంచి పనులు ఏమన్నా ఉన్నాయా? అతను కూడా ఎలాంటోడో ఒకసారి తెలుసుకుందాము అని ఆలోచిస్తే అందులో మనకి దొరుకుతాయి. ఏంటి? ఇవన్నీ ఒక శివభక్తుడని, శివభక్తుడు అంటే అపారమైన శివభక్తుడు. అతను మామూలైనటువంటి సాదాసీదా శివభక్తుడు కాదు. మేధావి, మాంత్రికుడు, రాజనీతి గలవాడు ఇవన్నీ కూడా ఒక రావణాసురుడిలో ఉన్నాయి. మరి ఇన్ని చూసాము. మరి ఇటువంటి వ్యక్తిలోనే మనము ఇన్ని మంచి క్వాలిటీస్, ఇంత పాజిటివ్‌నెస్ గురించి మరి ఇక్కడ మనం చెబుతున్నామే. మరి మనం మన గురించి మనం ఎందుకు పాజిటివ్‌గా ఆలోచించలేకపోతున్నాము? ఆ! ఇక్కడ మనం ఎందుకు పాజిటివ్‌గా ఆలోచించలేకపోతున్నాం? మనం ఏదైనా చెప్తే ఏదన్నా ఒక దాని గురించి అనుకుంటే ఫస్టు అమ్మో! అది నా వల్ల కాదు. నేను చేయలేను. నా అది వాళ్ళు చేయగలరు. ఇది నా వల్ల కాదు. నాకు ఎక్స్‌పీరియన్స్ లేదు. నేను చేయలేనేమో. ఇది నా వల్ల కాదేమో అని మనకై మనమే ఆలోచిస్తూ ఉంటాం. ఇది నిజమే కదా! ఇప్పుడు సపోజు మనం ఈరోజు టెక్నాలజీ వచ్చింది. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్స్ ఉన్నాయి. మరి మొబైల్స్ యూజ్ చేస్తున్నప్పుడు మనం గూగుల్‌లోకెళ్ళి సెర్చ్ చేస్తే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను. నా టెస్టిమనీలో కూడా ఒకటి చెప్పాను. ఎందుకు ఒక విషయం చెప్పారు రామాంజనేయ సార్ ఏమని, మీరు దీని గురించి ఏమన్నా తెలుసుకోవాలి అంటే యూట్యూబ్‌లో కానీ, గూగుల్‌లో కానీ వెళ్లి సెర్చ్ చేసుకోండి. అప్పుడు మాత్రం మీకు దాని రియాలిటీ గురించి తెలుస్తుంది మేడం. మీరు ఇది కంపెనీ ఏంటి? ఈ కంపెనీ రియాలిటీయా కాదా? దీంట్లో ఏముంటాయి? ఇందులో అన్నీ కూడా తెలుసుకోవచ్చు అని చెప్పారు. కాబట్టి సార్ చెప్పారు కాబట్టి నేను నాకు అవసరమైన సమయంలో నేను తెలుసుకోవాలని అనుకున్నాను. జస్ట్ ఊరక ఒక శాంపిల్‌గా అనుకున్నాను. జస్ట్ శాంపిల్‌గా. నేను డిసైడ్ అయ్యి అనుకోలేదు. శాంపిల్‌గా చూద్దాం. సార్ ఏదో చెప్పారు గదా! మనం ఎందుకు తెలుసుకోకూడదు అని చెప్పేసి జస్ట్ నేనలా టచ్ చేసి చూడడం వల్ల నాకు కొన్ని విషయాలు దొరికాయి. దానివల్ల నాలో వచ్చిన రిజల్ట్స్ నేను తెలుసుకోగలిగాను. నాలో వచ్చిన రిజల్ట్స్ తెలుసుకోగలిగినాను కాబట్టే నెక్స్ట్ ఏం చెయ్యాలో
నెక్స్ట్ తెలుసుకున్నాను అప్లైనర్ దగ్గర. ఎలా చేయాలో తెలుసుకున్నాను. ఏ విధంగా చేస్తే ముందుకెళ్ళగలాలో ఎళ్ళగలిగాను. కాబట్టే నేను అతి తొందరగానే 3-4 మంత్స్‌లోనే ఒక బ్రాంజ్‌గా, ఒక సిల్వర్‌గా, గోల్డ్‌గా, స్టార్‌గా క్వాలిఫై అయ్యి ఒక 30,000 కూడా ఇన్‌కమ్ అనేది అది కూడా ఒక పని చేస్తూ కాదు. ఓన్లీ వెస్టేజ్ చేస్తూ కాదు. నేను ఇంట్లో వర్కులు చేసుకొని ఒక పిల్లల్ని మా భార్య ఇంట్లో ఉన్న అన్నీ కూడా పిల్లల్ని హ్యాండిల్ చేసుకుంటూ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క పనిని కూడా నేనే చేసుకొని స్వయంగా ఈ బిజినెస్, జాబు అన్నీ హ్యాండిల్ చేస్తూ కూడా నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో నిలదొక్కుకొని ఒక కార్ ఫండ్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అయ్యాను అంటే, అది నేను నమ్మాను కాబట్టే నేను తీసుకోగలిగాను. అదే విధంగా ఈరోజు మనం ఏదైతే మన చేతిలో ఉన్న ఒక స్మార్ట్ ఫోన్ ఉంది. ఆ స్మార్ట్ ఫోన్‌లో గూగుల్‌లోకెళ్ళి మనం సపోజు ఒక ఇండియా గురించి తెలుసుకోవాలని ఇండియా అని కొట్టామంటే ఏమనొస్తది? ఇండియా అనొస్తదా? లేపోతే అమెరికా గురించొస్తదా? ఇండియా గురించే వస్తది గదా! అమెరికా గురించి రాదు. ఎందుకు అంటే, మనం అక్కడ అడిగింది ఏదైతే ఉందో, అది మాత్రమే గూగుల్ అనేది మనం గూగుల్ అమ్మ అంటాం. అందరం చాలా మంది గూడా గూగుల్ తల్లిని అడగండి, గూగుల్ అమ్మని అడగండి అని. మరి అందులో ఇండియాని అడిగితే ఇండియా గురించే జెప్తది. అమెరికా గురించి జెప్తదా? లేదు. అమెరికా గురించి అడిగితే అమెరికానే జెప్తది. మరి ఇండియా గురించి చెప్పదు. మనం ఏ విషయం అడిగితే అదే జెప్తది. అదే విధంగా ఈరోజు మన మైండ్‌లో ఉన్నటువంటి ఏదైతే మన మైండ్‌కి మనం ఏదిస్తే అదే చెప్తుంది. మనం ఏదడిగితే అదే చేస్తుంది. అంతేకాని మనం ఏం చేస్తున్నాం, మన మైండ్‌లో ఉన్నటువంటి ఆలోచనలకి మనం వేరే విధంగా ఆలోచిస్తూ మన మైండ్‌కిచ్చేది డిఫరెంట్‌గా ఇస్తున్నాం. ఇది నా వల్ల కాదు, నేను చేయలేను, అది నాకు తెలీదు, ఎక్స్‌పీరియన్స్ లేదు అని మనం రకరకాలుగా ఆలోచిస్తున్నాం కాబట్టే, మనం ఎక్కడున్న వాళ్ళము అక్కడే ఉన్నాం. వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాం. అలా ఎవరైతే ఆలోచిస్తున్నారో నేను చేయగలను, నా వల్ల అవుతుంది, నేనెందుకు చేయలేను, నేను చేస్తాను అని చెప్పేసి ఎవరైతే ముందుకెళ్తారో వాళ్ళు మాత్రము సక్సెస్ తీసుకుంటున్నారు. సపోజు ఇక్కడ చూద్దామండి కంపారిజన్. కంపారిజన్ చూస్తే మనం ఇక్కడ ఆహ్, కంపారిజన్‌కి ఎళ్ళే ముందు నేనొక ఎగ్జాంపుల్ జెప్తాను. ఏంటి అంటే ఇందాక ఒక రావణాసురుడి గురించి మనం చెప్పుకున్నాం. పాజిటివ్స్ ఏంటి? నెగెటివ్స్ ఏంటి? ఎవరైనా రావణాసురుడి గురించి ఏం చెప్తారు? ఏమి చెప్పరు. ఒకవేళ చెప్తే ఆయన గురించి నిజంగా తెలుసుకుంటే ఏముంటాయో అన్న దాని గురించి మనం తెలుసుకున్నాం. మరి ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ జెప్తాను. సపోజు మనకి ఒక, ఒక 7, 8 సంవత్సరాల కిందట మనందరికి తెలుసు. మనం చూసాము ఒక మూవీ. ఏంటి 'రోబో'. 'రోబో' మూవీ అనేది చూసాము. 'రోబో 1'. మరి దాంట్లో రోబోగును కనిపెట్టిన వారు ఎవరైతే ఉన్నారో, అందులో ఎవరు? రజనీకాంత్ అందులో క్యారెక్టర్‌గా వర్క్ చేశారు. మరి రజనీకాంత్ గారు వర్క్ చేసినప్పుడు, అతను ఒక రోబోని కనిపెట్టాడు. రోబోని కనిపెట్టాక ఏం జేస్తారు, తను ఆ రోబోని ఇంటికి తీసుకొస్తాడనమాట. ఇంటికి తీసుకొచ్చాక తను ఇంటికి తీసుకొస్తే వాళ్ళ అమ్మగారు ఎవరైతే రజనీకాంత్ తన క్యారెక్టర్ వచ్చేసి ఏదో పేరుందండి. అయితే వాళ్ళిద్దరూ కలిసి భోజనం చేస్తూ ఉన్నారు. భోజనం చేస్తూ ఏమంటుందంటే వాళ్ళ అమ్మగారు ఈ రోబోకి ఏం పెట్టారంటే చిట్టి అని పెట్టారనమాట. ఏమని? చిట్టి. సో, ఏమంటుందంటే వాళ్ళ అమ్మగారు భోజనం చేస్తూ చిట్టి నువ్వు కొంచెం ఆ టీవీని కట్టి పడేసేయమ్మా అని చెప్తుంది. ఎందుకంటే టీవీ ఆడుతూ ఉన్నింది. వాళ్ళు అంతకుముందు టీవీ చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత భోజనం చేస్తున్నాం కదా! వాళ్ళేదో డిస్కస్ చేసుకోవాలనుకోని ఏమో సంథింగ్ టీవీని కట్టి పడేయమ్మా చిట్టి అని చెప్పేసి కొంచెం టీవీ కట్టి పడేస్తావా అని చెప్తే, అయితే ఆ రోబో ఏం చేసింది, సేమ్ అమ్మగారు ఏదైతే చెప్పారో అదే విధంగా వెళ్లి ఆ టీవీని మంచిగా కట్టి కింద పడేస్తుంది. ఏం చేసింది? మంచిగా టీవీని కట్టి కింద పడేసింది. మరి కింద పడేసిందంటే ఏం చెప్పినవు? తనకి రోబోకి ఏదైతే నువ్వు చెప్పావో యాజ్ టీజ్‌గా అదే చేసింది. అదే విధంగా మనం కూడా ఇక్కడ మన మైండ్‌కి ఏదిస్తే అది మాత్రమే చేస్తుంది. ఇక్కడ మన మైండు దానంతట అదే మోటివేట్ చేసుకోదు. మనల్ని మనం మార్చుకుంటూ, మనల్ని మోటివేట్ చేసుకుంటే, దానికి కరెక్ట్‌గా సమాధానం అనేది ఇస్తుంది. అంతేకాని అలా గాకుండా
మనం ఒకటిస్తే అలా కాదు, ఇట్లా కాదు, నువ్వు ఇది చెయ్యి, అది చెయ్యి అని చెప్పేసి మన మైండ్ తనకు తానే తను పని చేసుకొని తనకు తానే మోటివేట్ అయ్యి మనకు మంచి మార్గంలో నడవమని దారి చూపిస్తుందా? లేదు. ఇక్కడ మనం ఎలా అంటే ఎక్కువగా మనం మనం ఏం చేస్తున్నామంటే మనం ఏదడిగితే మన మైండ్ కూడా అదే ఎగ్జాక్ట్‌గా మనకి సమాధానం చెప్పుతుంది. అలా గాకుండా నా వల్ల ఎందుకు కాదు అనేది రాంగ్ క్వెషన్. నా వల్ల ఎందుకు కాదు అనేది ఒక రాంగ్ క్వెషన్. ఏం చేస్తే చేయగలను? ఇందాక చెప్పాను నేను. ఇది నా వల్ల కాదనుకుంటే ఏంటి? అది రాంగ్ క్వెషన్ అన్నమాట. మరి ఇది నేను ఏం చేస్తే చేయగలను అని ఎప్పుడైతే అనుకుంటావో అది రైట్ క్వెషన్ మార్గం అన్నమాట. అప్పుడే మీ మైండు మీకు కరెక్ట్ మార్గాన్ని చూపిస్తుంది. మరి ఇందాక మనం అనుకున్నాం రావణాసురుడిలో మనం మంచి విషయాలను అతనిలో ఉన్న పాజిటివ్స్‌ని ఎతుక్కున్నామే. మరి పాజిటివ్ క్యారెక్టర్‌లో పాజిటివ్‌గా అతని గురించి పాజిటివ్‌గా ఆలోచించామే. మరి మనలో మనం ఎందుకు వెతకలేకపోతున్నాం? ఇక్కడ ప్రమాదం ఎక్కడో కాదు. ఎక్కడుందంటే మనలోనే ఉంది. ఎక్కడుంది? మన ఆలోచనలో ఉంది. ఇక్కడ మనం ఆలోచించే విధానమే ఫస్ట్ ఒక ప్రమాదకరంగా అనుకోవచ్చు. ఎందుకంటే మనమే ఫస్ట్ నీ మైండ్‌కి ఏమి ఇస్తున్నావు? నువ్వు చేయలేవు. నీ వల్ల కాదు. నువ్వేం ర నాకు రా నాకు రాదు. నేనేం చేయలేనని మనం చెప్పుకుంటుంటే మరక్కడ ఏమిస్తుంది సమాధానం? అదే ఇస్తుంది. మరి ఇక్కడ ఏంటి అంటే ఒక కంపారిజన్. చూడండి మరి ఇక్కడ కంపేర్ చేయకపోతే ఎలా మనం ఎదుగుతావు మరి ఎలా తెలుస్తుంది? కంపేర్ గురించి మనం తెలుసుకున్నట్లయితే, ఇప్పుడు సపోజ్ నేను చెప్తాను. ఇంకా ఎవరన్నా ముందుకు మనం ఏమనుకుంటాము, ఎవరన్నా ముందుకు వెళ్తుంటే వాళ్ళకి తెలుసులే, వాళ్ళు వెళ్తారులే, మన వల్ల కాదు అని చెప్పి మనం వేరే వాళ్ళతోటి కంపేర్ అవుతూ ఉంటాము. ఎందుకంటే మనకు తెలిసిందదే. వేరే వాళ్ళ గురించి వాళ్ళు అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, వాళ్ళు అలాగా, ఇలాగా వేరే వాళ్ళ గురించి ఎప్పుడు ఎదుటి వాళ్ళ గురించి మనం కంపేర్ చేసుకునే విధానాన్నే మన మైండ్‌కి ఇస్తున్నాం కానీ, మనం ఇక్కడ ఎప్పుడైతే మన మన ఆలోచన విధానాల్లో మన గురించి మనం ఆలోచిస్తూ, మన మైండ్ గురించి మనం ఏం చేయాలో ఆలోచిస్తూ, ఆ ఆలోచనల్ని ఎప్పుడైతే ఒక ఆలోచన మంచి విధానంలో, మార్గంలో పెడతామో, అప్పుడు మనం ఒక మంచి సరైన మార్గంలోకెళ్తాం. సో, కాబట్టి ఇక్కడేందంటే ఫస్ట్ చెప్పాలి అంటే బెటరు. బెటరు అంటే ఏంటి ఇక్కడ? బెటర్ అంటే మనం ఆలోచన విధానం ఒక మంచి కంఫర్ట్‌గా ఆలోచిస్తున్నామా? బెటర్ అంటే మనం ఒక ఇక్కడ నీ వల్ల కాదు అన్‌కంఫర్ట్‌లో అని ఫీల్ అవుతూ ఉన్నామా అనేదే ఇక్కడ మనకి కంపారిజన్ అన్నమాట. సో, కాబట్టి బెటర్ అంటే మనం వేరే వాళ్ళతోటి మనం ఆలోచించుకునే కంపారిజన్ ఎలా చేసుకుంటున్నాం? మనం బెటర్ తత్వాన్ని ఆలోచించకుండా మనం అని చెప్పేసి ఆలోచన విధానంలోనే ఎక్కువుంటున్నాం గాబట్టి, మనం కంపారిజన్ అనేది ఎప్పుడు కూడా వేరే వాళ్ళతోటి కంపేర్ చేసుకోవడం కరెక్ట్ కాదు. అన్‌కంఫర్టబుల్. మరిక్కడ మనం కంపేర్ చేసుకోకుండా, మనం ఎలా చేయాలో, ఏ విధంగా చేయాలో ఆలోచించుకుంటూ పోతే, అప్పుడు మనం ఒక కంఫర్టబుల్‌గా ముందుకెళ్తాం. అలా కాకుండా వేరే వాళ్ళ గురించి మనం ఆలోచిస్తూ కంపారిజన్ చేస్తే అన్‌కంఫర్టబుల్‌లో ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి యూ క్యాన్ డు నువ్వు చేయగలవు. ఏ ఆహ్, నువ్వు ఇక్కడ అచీవ్ చేయగలవు అని మనం ఇక్కడ ఎప్పుడైతే మనం అనుకుంటామో, అప్పుడు మనం సక్సెస్ తీసుకోగలం. ఎప్పుడు కూడా ఒకరితోటి ఒకరు మనం చేసుకోవద్దు. ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం ఒకరితోటి మనం కంపేర్ చేసుకుంటున్నాము. అప్పుడు మనకేమనిపిస్తుంది? నిజంగా ఆలోచిస్తే వాళ్ళ వల్ల కాదు. నా వల్ల వాళ్ళు చేసినట్టు నేను చేయలేము అనుకుంటా. అదే వేరే వాళ్ళు మన గురించి కంపేర్ చేసి మనల్ని మాట్లాడితే మనకేమనిపిస్తుంది? చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇష్టపడం.
మనమైతే మనల్ని మనము వేరే వాళ్ళతోటి కంపేర్ చేసుకుంటే అది బెస్ట్. కానీ వేరే వాళ్ళు మనల్ని కంపేర్ చేస్తే అది మనం ఏమనుకుంటాం? బ్యాడ్‌గా ఆలోచిస్తాం. ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటాం. మరి ఎంతమంది ఒకరితో కంపేర్ చేసుకునేదానికి ఇష్టపడతారు? ఎవరైనా కూడా మనల్ని కంపేర్ చేస్తే ఎంతమంది ఓటేస్తారు? ఎంతమంది కంపేర్ చేస్తారు? దానికి ఇష్టపడతారు? అంటే అందరూ ఆలోచించుకుంటే ఈవెన్ ఈరోజు నేను చెప్తా ఎగ్జాంపుల్‌గా మా పిల్లలున్నారు ఇంట్లో. నేనెప్పుడైనా కూడా మా మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు కానివ్వండి, లేపోతే ఇప్పుడు అన్నా, మేడం వాళ్ళ పిల్లలు ఎవరి గురించైనా సపోజ్ వాళ్ళు చూడు మంచిగా యాక్టివ్‌గా ఉంటారో, లేపోతే వాళ్ళు మంచిగా తింటారు, లేపోతే వాళ్ళు మంచిగా చదువుకుంటారు, వాళ్ళ బిహేవియర్ చూడు ఎంత చక్కగా చెప్పిన మాట వింటారు అని నేనెప్పుడన్నా అన్నాననుకోండి, ఫస్ట్ వచ్చే మాటేంటి? మా పిల్లల నుంచి నోటి నుంచి వచ్చే మాట, "నువ్వు వేరే వాళ్ళతోటి కంపేర్ చేయకు. నువ్వు నన్ను కంపేర్ చేయకు. ఫస్ట్ నువ్వది మార్చుకో మమ్మీ" అని జెప్తారు. ఎందుకు? వాళ్ళతో పాటి వేరే వాళ్ళ గురించి చెప్తూ ఉంటే వాళ్ళకక్కడ బాధనిపిస్తుంది. అదే మనం చెప్పకుండా వాళ్ళంతట వాళ్ళు మనకు చెప్తే, "మమ్మీ నా వల్ల కాదు. వాళ్ళు చేయగలరులే. వాళ్ళంత నా వల్ల కాదులే" అనేననుకుంటే అది వాళ్ళు ఓకే. చెప్పగలరు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టంతోటి చెప్తారు గాబట్టి. కానీ మనం కంపేర్ చేసి ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. కాబట్టి ఇక్కడ ఒక 10% మాత్రమే కంపేర్ చేసిన ఇవతల వాళ్ళు వేరే వాళ్ళ గురించి మనం కంపేర్ చేసి చెప్పితే, ఓకే. పర్లేదనుకోని కామ్‌గా ఉంటారు. కానీ 90% పీపుల్స్ వేరే వాళ్ళ గురించి కంపేర్ చేసి మాట్లాడితే ఒప్పుకోరు. ఎందుకు? ఎందుకని? ఎందుకు అంటే, అక్కడ మన మైండు అలా వాళ్ళనేటివి ఇష్టపడదు కాబట్టి. మరి ఇవన్నీ తెలిసినప్పుడు మనం ఏం చేస్తున్నాము? మన మైండ్‌కి మనం ఏమిస్తున్నాము? మనం వేరే వాళ్ళ గురించి ఇది బెటర్‌గా చెప్పుకుంటున్నాం గానీ, వేరే వాళ్ళు మన గురించి కంపేర్ చేస్తే మనం ఇష్టపడట్లేదే. మరి అదే విధంగా మన మైండ్‌కి మనం ఒక పాజిటివ్‌గా మైండ్ సెట్ ఇస్తే, ఎప్పుడైతే మనం పాజిటివ్‌గా ఇస్తే పాజిటివ్‌గా మనం ఒక మంచి చెయ్యాలి అనుకుంటే, అదే విధానంలో మన ఆలోచన విధానాలు ఇస్తుంది. వన్ బై వన్ పుట్టలు పుట్టలుగా ఆలోచన విధానాలొస్తాయి ఆలోచిస్తే. అలా గాకుండా మనం ఎప్పుడు డౌట్‌ఫుల్‌గా చేయగలమా లేదా? నా వల్ల అవుతుందా లేదా? అని జెప్పేసి ఇక్కడ మనం ఎఫెక్టివ్ పెట్టకుండా డిఫెక్టివ్ మీద ఎక్కువ కంపారిజన్ జేసుకుంటున్నాం. మన మైండ్‌కి ఎక్కువ డిఫెక్టివ్సే ఇస్తున్నాం. ఎఫెక్టివ్‌ని ఇవ్వట్లేదు. ఆలోచించే విధానాన్ని ఇవ్వట్లేదు. మన మైండ్‌ని మనమే తొక్కేస్తున్నాం. ఎవరో తొక్కేయట్లేదు. ఇక్కడ మన ఆలోచన విధానాల్ని మనమే తొక్కేసుకుంటున్నాం గాబట్టి, ఇక్కడ మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాము. ఎప్పుడైతే నేను చేయగలను, నా వల్ల అవుతుంది, నేనెందుకు చేయలేను, నేను గూడా చెయ్యాలి, దీని గురించి తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు, అప్పుడు ఎన్నో, ఎన్నెన్నో మనకి ఆహ్, మైండ్‌లో యాడ్ అవుతూ ఉంటాయి. రకరకాల ఆలోచనలొస్తాయి. ఇది అలా చేస్తే బావుంటుంది, ఇలా చేద్దాం, అలా చేద్దామని ఎన్నో ఆలోచనలిస్తుంది మన మైండే మనకి. వేరే వాళ్ళెవరు చెప్పాల్సిన అవసరం లేదు. మనలో ఉండే మన మైండ్ మాత్రమే మనం తొక్కేస్తున్నాము. ఎప్పుడైతే ఆ మైండ్‌ని తొక్కేయకుండా మనం పదును పెట్టి ఆలోచన విధానాలకి ఎప్పుడైతే ఒక పాజిటివ్‌గా ఆలోచిస్తామో, అప్పుడు మాత్రమే ఒక సక్సెస్ అయ్యే మార్గాన్ని చూపిస్తుంది. ఒక ఫెయిత్ అంటే విలువైనటువంటి ఆలోచన విధానాలు మనం ఒక విలువగా ఎదగగలిగే శక్తిని మనకి ఇచ్చేటువంటిది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మన మైండ్ మాత్రమే. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఐ క్యాన్ డూ, ఐ క్యాన్ అచీవ్ అని ఐ క్యాన్ ఎనఫ్ ఇవన్నీ ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో అప్పుడే మనం ఎఫెక్టివ్‌గా ముందుకు వెళ్ళగలం. మనం ఎఫెక్టివ్‌గా సాధించగలం. ఎఫెక్టివ్‌గా సక్సెస్ తీసుకోగలం. కాబట్టే ఎప్పుడు కూడా మనం ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ వచ్చినప్పుడే ఇందులో తెలుసుకున్నాం ఈ బిజినెస్ గురించి.
వెస్టేజ్ గురించి ఇంకా చాలా మంది జాయిన్ అయ్యారు కానీ, ఇంకా ఇందాక చెప్పాను నా టెస్టిమోనీస్‌లో కూడా చెప్పాను. నాకు సార్ చెయ్యాలి, ఇందులో చెయ్యాలి, చెయ్యండి, చెయ్యండి అని చెప్పలేదు నాకు. దీంట్లో ఉన్న రియాలిటీని చెప్పారు. దీంట్లో ఉన్న రిజల్ట్స్‌ని చూపించారు. దీంట్లో రేపటి రోజున వచ్చే భవిష్యత్తు గురించి చెప్పారు. ఆ భవిష్యత్తు తీసుకోవాలనుకున్నాను నేను గాబట్టి, ఒక్కోటొక్కోటి తెలుసుకున్నాను. ఒక్కోటొక్కోటి తెలుసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాను. ఎటువంటి నెగెటివ్స్ వచ్చినా కూడా, అది కాదు నేను చేయాల్సింది వేరు. ఇందులో ఉండేది వేరు. వాళ్ళకి తెలీదు. నాకు తెలుసు. నేను చేస్తాను. నేను నిరూపించుకుంటాను. అనుకుంటున్నాను కాబట్టే ఈ రోజుటికి కూడా 3 ఇయర్స్ అయినా కూడా మధ్యలో ఒక 1 ఇయర్ వర్క్ చేయలేకపోయాను. అయినా పర్లేదు. ఇక్కడ ఎన్నో నెగెటివ్స్ వస్తూ ఉంటాయి. ఎన్నో ఎంతోమంది మనకి చాలా సార్లు మనసు బాధ అనిపిస్తూ ఉంటుంది. అంటే మనం అర్థం చేసుకున్న విధంగా అందరూ అర్థం చేసుకోవాలని మనం అనుకుంటే అక్కడ తప్పు. మనం మనలాగా అర్థం చేసుకునేటువంటి వాళ్ళు దొరికే విధంగా దొరికే దాకా దొరికేదాకా మనం వర్క్ చేస్తూ, మనం ఏదైతే నేర్చుకున్నామో అదే విధంగా వాళ్ళని గూడా అదే మార్గంలో నేర్పించుకుంటూ ఎప్పుడైతే ముందుకు తీసుకెళ్తామో, ఆ రోజున మనం వెస్టేజ్‌లో సక్సెస్ తీసుకోగలం. ఎందులో అయినా కూడా ఒక రియాలిటీ లైఫ్‌లో అయినా కూడా. ఏదైనా కూడా చిన్న విషయమైనా కూడా కష్టమే. కాబట్టి మనం మామూలుగా అనుకుంటే సపోజ్ ఒక ఏనుగుని ఒక చైర్‌కి కట్టి పడేస్తే అదేమనుకుంటుంది, నన్ను కట్టేసింది కదా! నేను కట్టివేయపడ్డాను. నేను వెళ్ళలేను. నా వల్ల కాదని చెప్పేసి అది అలాగే ఉండిపోతే, దాని బలం తెలుసుకోకుండా ఉండిపోతే అక్కడే ఉంటుంది. ఆ చైర్‌కి కట్టేసినా అక్కడే ఉంటుంది. ఒక చిన్న కర్ర పుల్లకి కట్టేసినా నన్ను కట్టేశారు గదా! అనే థింక్‌లోనే ఉంటుంది. అలా గాకుండా ఒక్కసారి తన బలాన్ని ఒకసారి తన తొండంతోటి ఊపేసి బలంతోటి ఇట్లా అన్నారంటే ఆ కుర్చీ ఎటు పోతదో, ఎటువంటి చెట్టయినా గూడా ఇరిగిపోతది. ముందుకు వెళ్ళగలుగుతది. కాబట్టి అదే విధంగా మనందరం కూడా మన మైండ్‌లో ఉండేటువంటి ఆలోచనలు ఏయైతే ఉన్నాయో డిఫెక్టివ్స్ ఆలోచనలు ఏయైతే ఉన్నాయో వాటిని అణగదొక్కి, మనం ఎప్పుడైతే మన బ్రెయిన్‌కి ఎఫెక్టివ్‌గా ముందుకి వెళ్ళడానికి షార్ప్ పెడతామో, వేరే వాళ్ళ గురించి కంపేర్ చేయకుండా, మనల్ని మనం కంపేర్ చేసుకొని, మనం ఏం చెయ్యాలో, మనలో ఉండే నెగెటివ్స్ ఏంటియో అవన్నీ తెలుసుకున్నట్లయితే, ఈరోజు మనం సక్సెస్ తీసుకోగలము. అదే విధంగా సక్సెస్ సాధించగలం. ఈరోజు మన వెస్టేజ్‌లో ఉన్నటువంటి ఎవరైతే ఇందులో ఒక మంచి ఇన్‌కమ్ గాని, ఒక మంచి కార్ ఫండ్ కానీ, హౌస్ ఫండ్‌లు కానీ, ఈరోజు ఒక 18,00,000, 20,00,000, 40,00,000, 1,00,00,000 అండ్ అబోవ్ తీసుకుంటున్న వాళ్ళందరికీ మనలాగా నెగెటివ్స్ రాలేదా? వాళ్ళందరూ ఏమన్నా పుట్టంగానే నేర్చుకున్న వాళ్ళా? వాళ్ళందరూ ఏమైనా వాళ్ళకి పుట్టంగానే వాళ్ళేమన్నా ఒక దేవదూతలా? కాదు గదా! వాళ్ళు కూడా మనలాగా ఆలోచిస్తే ఈరోజు వాళ్ళు ఆ స్థాయిలోకి ఎళ్లరు. వాళ్ళు నేనెందుకు చేయలేను? నాకు కావాలిది. నాకవసరం. నేను చెయ్యాల్సిందే. నేను చేస్తాను. అది ఎలా చేయాలో తెలుసుకోవాలనుకున్నారు కాబట్టే, తన మైండ్‌కి పదును పెట్టారు కాబట్టే, ఈరోజు వాళ్ళందరూ సక్సెస్ సాధించారు. ఈరోజు వాళ్ళొక మంచి జోన్‌లో ఉన్నారు. ఈరోజు లక్షల మంది, వేల మంది, వందల మంది, ఎంతో మంది ఈరోజు తెలుసుకుంటున్నారు అంటే వాళ్ళు పడ్డ కష్టానికి తగ్గ ఫలితం తీసుకున్నారు. వాళ్ళ ఆలోచన విధానాలు ఆ విధంగా మార్చుకున్నారు కాబట్టే, ఈరోజు వాళ్ళు పాజిటివ్‌గా థింక్ చేశారు కాబట్టే ముందుకు వెళ్లారు. కాబట్టి లీడర్స్ ఈరోజు నేను చెప్పిన ఏదైతే డిఫెక్టివ్, ఎఫెక్టివ్ క్లాస్‌లో మీ అందరికీ అర్థమైందని కోరుకుంటున్నా. ఖచ్చితంగా నేనైతే ఈ రోజు వరకు కూడా ఈరోజు నేను కాకపోతే ఒక 3 ఇయర్స్ నుంచి వెస్టేజ్‌లో వచ్చుండొచ్చు. కానీ అంతకుముందు గూడా నేను చాలా సార్లు